శివుడు విష్ణుమూర్తి కొడుకును ఎందుకు చంపాడో మీకు తెలుసా? తారకాసురుడికి కేవలం శివుడి కొడుకు చేతుల్లోనే మరణముండేలా వరముంటుంది. శివుడికి పుట్టిన కొడుకుల చేతిలో తప్ప సమస్త విశ్వంలో ఎవ్వరూ ఈ అసురుడిని చంపలేరు. కాబట్టి తారకాసురుడిని చంపాలి అంటే శివుడికి వివాహం జరగాలి. దాంతో బ్రహ్మదేవుడు ఎలాగైనా శివుడిని పార్వతిని కలపాలి అని విష్ణుమూర్తి కొడుకైన మన్మధుడిని పిలిపించి శివుడి తపస్సు భగ్నం చేసి పార్వతీదేవిని పెళ్లి చేసుకునేలా ఒక ప్రేమ బాణాన్ని వదలమని ఆజ్ఞాపిస్తాడు. మన్మధుడు సరే అని చెప్పి తన భార్య రతీదేవితో కలిసి కైలాసానికి వస్తాడు. తపస్సులో మునిగి ఉన్న శివుడిని చూసి మన్మధుడికి శరీరంలో ఉణుకు పుడుతుంది. ఇంత భయంతో శివుడి తపస్సు ఎలా భగ్నం చేయగలను అని ఆలోచించి శివుడికి పార్వతీదేవి పూజ చేసే సమయంలో ఆయన మీద ప్రేమ బాణాన్ని వదులుతాడు మన్మధుడు. తపస్సు భగ్నం కావడం వల్ల శివుడు కోపంతో కొన్ని వందల సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్న నాకు భంగం కలిగించడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి కోపంతో తన ఎదురుగా ఎవరున్నారో అని కూడా చూడకుండా తన మూడవ కన్ను తెరుస్తాడు. ఆ మూడవ కన్ను నుండి వచ్చిన అగ్నిజ్వాలలకి మన్మధుడు కాలి బూడిద అయిపోతాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.